హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. మీకు ఇచ్చారు కదా 339 సర్వేపూర్లో శ్మశాన గృహానికి సంబంధించి ఎవరైనా అబ్జెక్షన్ చెప్పేది ఉంటే అబ్జెక్షన్ చెప్పినట్లయితే దాన్ని పరిశీలిస్తామని చెప్పారు సార్. కానీ మీరు సభను మన కౌన్సిల్ని తప్పుగా పట్టిస్తూ ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదని చెప్పడం అయితే భావ్యం కాదు సార్. 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మీకు దాదాపుగా 9 వినతులు రావడం జరిగింది సార్. దానికి సంబంధించిన 9 రకాల వ్యక్తులు వచ్చి మిమ్మల్ని కలవడము, దానికి సంబంధించిన అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. కానీ మీరు మన కౌన్సిల్ని ఈ సభని తప్పుదారు పట్టిస్తూ ఎవరు కూడా రాలేదని చెప్పడము భావ్యం కాదు సార్. స్వయాన మీకే వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అబ్జెక్షన్ చెప్తున్నారో వాళ్ళు స్వయాన మీకే ఇవ్వడం జరిగింది సార్. దాంతో పాటుగా ఒక 3 పత్రికల్లో కూడా ఈ వార్త రావడం జరిగింది. కానీ మీరు సభను తప్పుదో పట్టిస్తూ ఈ యొక్క కౌన్సిల్ని అవమానపరుస్తూ ఎవరు కూడా ఇవ్వలేదని చెప్పేసి అబద్ధపు మీ ఇవ్వడము భావ్యం కాదని చెప్పేసి నేను సభ దృష్టి తీసుకొస్తున్నా సార్. దయచేసి అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం విశ్వాసాలు చేయకుండా ఒకసారి దీని మీద కూడా పరిశీలించాల్సిందిగా వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అయిపోయింది, మొత్తం సర్వే చేస్తున్నారు, మొత్తం క్లియర్ అయిపోయింది. ఫస్ట్ సెకండ్ వచ్చి మన కొత్తలో ఎంత దూర అధ్యయనమో అది ఇది కూడా అంతే సార్. అంటే ఇది ఎట్లా అంటే ఊరికే కమిటీ మెయింటెనెన్స్ కోసం అడిగినారనమాట. ఆల్రెడీ జియో వచ్చేసింది, గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చేసినారు, మేము దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాము. కాబట్టి ఒక ముస్లిం మైనారిటీ కాబట్టి దానికి మంచి చెడ్డ చేసుకోవడానికి చూసుకోవడానికి, దాని తర్వాత వచ్చి ఏమన్నా డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకు అనుమతి చేయడం మీ దగ్గర కోరడం జరిగింది. అంతే. ఆ సెక్షన్ కింద మీరు తీసుకొని వచ్చి ఏదో పేపర్లు వేసి అది వేసి ఆ పేపర్లో తప్పులు రాసి అది ఏదో బయటికి డెవలప్ చేసినారు. మా ముస్లిం మైనారిటీలోనే ఒకవేళ ఎవరికైనా ఈ కమిటీ మీకు నచ్చలేదు, ఈ కమిటీ అధ్యక్షుడు ఆ డెవలప్మెంట్ చేయలేదు, వచ్చిన ఫండ్ ఈ కమిటీ వాడుకుంటారు అని అధ్యక్షుడు ఏమైనా ఉంటే పొందపరచడం అనేది చెప్తున్నారు సార్. అంతేగాని ఇది ముగిసిపోయిన అంటే సార్ దీని గురించి ఎందుకంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి నేను గౌరవ సభ్యులకి దయచేసి కోరుకుంటున్నాను. ఇది గవర్నమెంట్ ప్రాబ్లం కాబట్టి దీనికి మాట్లాడకుండా ఉంటేనే లేదు. ఏమైనా అధికారం వల్ల తప్పు జరిగితే అది అధికారంలోకి చెప్పడం సమంజసమే. దాని గురించి మీరు కామెంట్ చేయండి సార్. కానీ ఈ పత్రికలో వచ్చిందేదో ఒక మ్యాటర్ మీరు చెప్పింటే ఒక మ్యాటర్ వచ్చిందని ఆ రోజు మీ దగ్గర వచ్చినాము, మాట్లాడినాము, దానికి క్లారిఫికేషన్ తీసుకున్నాం సార్. అందుకనే మన గౌరవ సభ్యులు దీన్ని ఆలోచించమని నేను మీ